After 2 weeks, I'm joining, and next week also I'll not be available. Today, let us share some of the facts what Baba has told about condition of happiness. Discussed by Meher Baba, the conditions of happiness. Translation, ma'am. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మనము బాబా ఇచ్చినటువంటి డిస్కోర్సెస్లో ఒక సబ్జెక్ట్ ద కండిషన్స్ ఆఫ్ హ్యాపీనెస్, అంటే సంతోషంగా ఉండడానికి కండిషన్స్, షరతులు అనుకోవచ్చు. ఆ విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. So many part of philosophers they express their opinions. Happiness is an inside job. That is, it is only it is inside, hidden inside. Only we have to bring it out. Both suffering and happiness, both are hidden inside our mind. Whatever you want, we can bring it out with our effort. Excuse me, sir, there is echo sound is there. Yeah, I'm also. అది వీడియోలో సౌండ్ ఏమో అండి. You start, sir. Let us see. Okay. I'm also getting echo. Oh, yeah. What to do? 1 minute. Please check your phone is on, whether it is on or Mobile, madam. yes, sir, mobile. Now, is it okay? Little echo is there. Let us see. Better. Start, please. How is it now? Still there is I'm putting my headset now. headset. Now I have to see now how it is. Share your screen. Can you hear me now? Yes, we can hear. So happiness is an inside job. So that means both everything is inside our mind only. Only thing we have to bring it out, whatever we require. Translation, ma'am. హ్యాపీనెస్ గురించి మనము తెలుసుకోబోతున్నాము. బాబా డిస్కోర్సెస్ లో ఏం చెప్పారు, ఈ హ్యాపీనెస్ విలియం ఆర్థర్ వర్డ్ ఆయన ఏం చెప్పారు అంటే, హ్యాపీనెస్ ఈజ్ అన్ ఇన్సైడ్ జాబ్. అది లోపల పని చేయవలసినటువంటిది. అంటే మనసు అనేది అది చేయవలసిన జాబ్ ఏంటి అంటే హ్యాపీనెస్ అనేది తీసుకురావడం. కాబట్టి అది లోపల జరగవలసినటువంటి పని అని ఆయన చెప్తున్నారు. This quote is given by one of the famous philosopher. What he says is, happiest people don't have the best. They just make the best of everything. That means here, contentment makes one happy.
if you take some laborers, they don't have any rich items, anything, but they will be always happy because of contentment. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నిజానికి సంతోషంగా ఉండే జనాలు లేదా మానవులు, సంతోషంగా ఉండేటటువంటి మానవుల్లో వాళ్ళకి ఎన్నో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి అనుకోవడానికి వీల్లేదు. అన్ని సమకూరి ఉన్నాయి, ఉత్తమోత్తమమైనవన్నీ కూడా వాళ్ళు కలిగి ఉన్నారు, అందువలన హ్యాపీగా ఉన్నారు అని అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే కానీ వాళ్ళు ప్రతి విషయాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుని ప్రతిదాన్ని ఉత్తమమైన దానిగా వాళ్ళు చేసుకుని సంతోషంగా ఉంటారు. అంటే కంటెంట్మెంట్ వల్ల, అంటే సంతృప్తి ముఖ్యం. సంతృప్తిగా ఉంటే సంతోషం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. This quote is from another philosopher. The happiness of your life depends upon the quality of your thoughts. That's one of the very good message. మరొక ఆధ్యాత్మికవేత్త ఏమంటున్నారు అంటే మీ జీవితంలో ఆనందం అనేది మీ యొక్క ఆలోచనల యొక్క నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆ క్వాలిటీ, మన ఆలోచనలు ఎంతటి నాణ్యమైనవో అంతగా మనం హ్యాపీగా ఉండగలం. అంటే గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నప్పుడు, అంటే అనవసరమైనటువంటివి, వాళ్ళని వీళ్ళని చూసి ఈర్ష్య, అసూయ, క్రోధం, కోపం ఇలాంటివి ఏమీ లేని ఆలోచనలు కలిగి ఉంటే తప్పకుండా మనము సంతోషంగా ఉండగలం. అందుకని ఈయన అలా చెప్తున్నారు, మీ జీవితంలో సంతోషంగా ఉండవలసింది ఏమిటి అంటే క్వాలిటీ, మీ యొక్క ఆలోచనలపై అది ఆధారపడి ఉంటుంది అని. Even animals also feel happy, just like human beings. ఈ మానవులు ఎలాగైతే సంతోషంగా ముఖం మీద సంతోషం కనిపిస్తూ ఉంటుందో జంతువుల్లో కూడా అలాగే నవ్వుతూ ఉంటాయి అవి కూడా. అంటే మనం గమనించం కానీ అవి కూడా సంతోషంగా ఉన్నట్లు వాటి ముఖాలలో కనిపిస్తూ ఉంటుంది. విచారంగా ఉండే ముఖాలు ఆటోమేటిక్ గా మనకి తెలిసిపోతాయి. విచారంగా ఉన్నారు అనేది ఎదుటి వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. ఇది కూడా చూడండి, ఇది కూడా విచారంగా ఉన్నట్లు కనిపిస్తోంది. Now let us say what is happiness. So Bhagavad says it is the feeling of the mind. False. ఏంటి అంటే మా feeling of the mind, that is false. ఫాల్స్ అంటే సత్యమైనటువంటి నేను అనేటటువంటి మనస్సు ఆడే నాటకం ఇది అంటున్నారు. అంటే హ్యాపీనెస్ కానీ, సఫరింగ్ కానీ, సంతోషం కానీ, విచారం కానీ అది మనస్సు యొక్క భావన. అంటే నేను అనేటటువంటి మనస్సు ఫాల్స్ అంటే మనందరికీ తెలుసు, మనము నేను నాది అనుకునేటటువంటి అసత్యమైనటువంటి నేను అనేటటువంటి మనస్సు యొక్క భావన అలా ఉంటుంది. హ్యాపీనెస్ కానీ, సఫరింగ్ కానీ రెండింటికి మనస్సే కారణం. Baba says, every creature in the world seeking happiness and man is no exception. Ultimately, all that he desires or undertakes is for the sake of happiness. So whatever human being does, it is only get their happiness. ఈ ప్రపంచంలో ప్రతి జీవి కూడా ఆనందాన్ని అన్వేషిస్తూ ఉంటుంది, ఆనందం కోసమే అన్వేషిస్తూ ఉంటుంది.
మన మానవుడు కూడా అందులో మినహాయింపేం లేదు. మానవుడు కూడా ప్రపంచంలో ఆనందం కోసమే అన్వేషిస్తూ ఉంటాడు. కానీ చివరికి ప్రతి కోరిక ఆయన తీసుకునేటటువంటి ప్రతి చేపట్టేదంతా కూడా ఆనందం కోసమే. అంటే మానవుడు ఏం చేసినా కూడా ఆనందం కోసమే చేస్తూ ఉంటాడు. People, individual people, that do different type of work for getting happiness. So, and feels that his pursuits of happiness directly depends upon them. They think that by getting that one, by getting satisfying their requirement, they think they are getting happiness. That's what everyone thinks. Somebody may think, if I get good job, I'll be happy. If I construct a big house, I will be happy. If I conduct my marriage of my son or daughter, I will be happy. If I get more money, I will be happy. Like the individual thinking for happiness will be different. అంటే ప్రతి మానవుడు ఆనందం కోసం అన్వేషిస్తున్నప్పటికీ ప్రతి మనిషి కూడా వాళ్ళ యొక్క ఆలోచనలను బట్టి ఆనందం అనేది ఉంటుంది. అంటే ఒక మనిషి నేను మంచి ఉద్యోగం ఉంటే నేను ఆనందంగా ఉంటాను, ఇంకొక వ్యక్తి నాకు ఈరోజు పెద్ద ఇల్లు కట్టుకుంటే నేను ఆనందంగా ఉండగలను, లేదా నాకు వివాహం అయితే ఆనందంగా ఉండగలను. ఇలా ప్రతి మనిషికి ఆ ఆనందము అనేది అంటే ఆ కోరిక అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఆ కోరిక నెరవేరితే నేను ఆనందంగా ఉండగలను అని అనుకుంటాడు అంతే. కానీ ఆనందంగా ఉండగలడా లేదా తర్వాత తెలుస్తూ ఉంటుంది. Somebody wants only money, so he thinks by getting money he is very happy. కొంతమంది మానవులు డబ్బుంటే అంతా సంతోషమే అనుకుంటారు. దాని వల్ల వచ్చే కష్టాలు నష్టాలు అనుభవించే వాళ్ళకి తెలుస్తాయి. Some people, they want ladies, they want ornaments. They get more ornaments, they be very happy. ఇది మనకి చెప్పక్కర్లేదు. ఈ కోరికలు అనేవి మానవుని అంటే ఆనందంగా ఉండేలాగా చేస్తాయి. అవి నాకు ఉంటే అని అనుకుంటాం. అంటే కోరికలు మన ఆనందానికి హేతువులు అని అనుకుంటాం. ఆ కోరిక నెరవేరకపోతే విచారిస్తాము. కోరిక నెరవేరితే దాని బాధలు దానికి ఉంటాయి. కొంతమంది మద్యం తాగితే Baba says everyone seeks to be happy. Yet most of them are immersed in some kind of suffering. They do get small happiness in their lives. Between the opposite of pain and pleasure. Which are entering dark and cloud and shining rainbow. Goes on shifting. Sometimes they'll be happy, sometimes they'll be happy. Goes on shifting from one side to other. Just like cloud and rainbow. Sir, your voice is very annoying. అంటే very echo is there still. I don't know what is the reason. So you please show me the share the only point presentation. Okay. I will manage. Okay. It's very రీసౌండ్ వస్తుందండి చాలా. అదే రీసౌండ్ వస్తుంది. కొంతమంది ఇక్కడ ఏమంటున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందాన్నే కోరుకుంటారు. కానీ చాలా మంది ఏదో ఒక బాధల్లో ఇరుక్కుని ఉంటారు, ఏదో ఒక బాధల్లో మునిగిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకి కూడా కొన్ని సార్లు చిన్న ఆనందాలని పొందేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ జీవితాల్లో ఒక్కొక్కసారి ఆ బాధ, ఒక్కొక్కసారి ఆనందము కూడా అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాయి. అంటే ఒకసారి బాధ, ఒకసారి ఆనందము అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాయి వాళ్ళ జీవితాలు. అంటే ఎప్పుడూ బాధే ఉండదు, ఎప్పుడూ సంతోషమే ఉండదు. అలా ఈ ఆనందము అలాగే బాధ ఇవన్నీ కూడా ఈ మధ్యలో అంటే ఆకాశంలో మనకు కనిపించేటటువంటి డార్క్ క్లౌడ్స్ మధ్యలో చిన్న రెయిన్బోస్, చిన్న ఈ
ఇంద్రధనస్సుల్లా కనిపిస్తాయి వాళ్ళ ఆనందాలు, మిగిలినంతా కూడా బాధే ఉంటుంది. అలా కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సార్. Rainbows, cloud. So it goes on changing. అలా So why చాలా the వరకు suffering comes? జీవితాల్లో Suffering comes because of ఈ బాధ ఆనందం అనేది జీవితాల్లో, కొంతమంది జీవితాల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే బాధలు ఎక్కువగా ఉండి అప్పుడప్పుడు మాత్రమే చిన్న చిన్న ఆనందాలు కలుగుతూ ఉంటాయి. suffering because of ఈ ధూమపానము, అలాగే ఈ డ్రింక్స్ తీసుకోవడము, అక్రమ సంబంధము, ఇవన్నీ కూడా ప్రమాదాలకు దారితీస్తాయి. గాలి కలుషితమైన గాలి, అలాగే నీళ్లు, యాక్సిడెంట్స్, వీటి వల్ల అనేక మంది సఫర్ అవుతూ ఉంటారు. కానీ మానవుడు మాత్రం ఎప్పుడు కూడా బాధ మాత్రం కోరుకోడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా బాధ మాత్రం ఎవ్వళ్ళు కోరుకునేది కాదు. కానీ అది అతనికి అనివార్యంగా, తప్పనిసరిగా ఎప్పుడో అప్పుడు ఆ బాధ అనేది తప్పనిసరిగా వస్తూ ఉంటుంది ప్రతి మానవుడికి. కానీ కోరుకోకపోయినా తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ దిస్ ఇస్ ద లైఫ్. ఇక్కడ లస్ట్, గ్రీడు, యాంగర్, జెలసీ, హేట్రెడ్, బ్యాక్ బైటింగ్, సెల్ఫిష్ డిజైర్, ఇవన్నీ మానవుణ్ణి మాయ వైపు లాగుతూ ఉంటాయి. మరొక వైపు పరమాత్మ వైపుకి మళ్ళాలి. కానీ మాయలో ఉంటూ ఉన్నటువంటి మానవుడికి ఈ కామ క్రోధాదులన్నీ కూడా మాయలోకే లాగుతూ ఉంటాయి. దానివల్ల సంతోషం కలుగుతుందేమో అనుకుంటాడు, కానీ సంతోషము బాధ అనేది ఎప్పుడూ కూడా ఎప్పటికీ ఉండవు. అటు ఇటు మారుతూనే ఉంటాయి. ఇలా ఒక వర్క్ ఆఫ్ మాయా ఎలా ఉంటుంది అంటే, ఒక్కొక్కసారి వాళ్ళు హెలికాప్టర్లో ప్రయాణం చేసే వ్యక్తి అనుకోకుండా జైల్లో పడవచ్చు. అతడు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇది మాయ యొక్క పని అని చెప్తారు. So this is example of a tree having both type of fruits. బాబా ఈ డిస్కోర్సెస్ లో ఈ విషయం చెప్పారు. ఏమిటి అంటే, ఒక కోరిక అనేటటువంటి చెట్టుకి 2 రకాల పళ్ళు కాస్తాయి. ఒకటి తియ్యగా ఉంటుంది, అదే ఆనందము. మరొకటి చేదుగా ఉంటుంది, అదే బాధ. ఈ చెట్టుకి కాసే ఫలాలు ఒకే రకమైనటువంటి ఫలం ఇవ్వదు. కోరిక అనేటటువంటి చెట్టుకి కాసే ఫలము ఒకే రకంగా ఉండదు. అది ఒకసారి అంటే చాలా ఒక రకమైనటువంటి ఫలం ఉంటే ఇంకొక రకమైన ఫలం తినడానికి కూడా రెడీగా ఉండాలి. అంటే 2 ఉంటాయి, 2 ఫలాలు కాస్తాయని బాబా చెప్పారు. అంటే ఒకటి తియ్యగా ఉంటుంది, ఒకటి చేదుగా ఉంటుంది. నాకు తియ్యగా ఉండేదే కావాలి అంటే కుదరదు. మరి కోరికకు 2 ఫలాలు ఉంటాయి. కాబట్టి మనలో కోరిక ఉంది అంటే 2 ఫలితాలని అనుభవించాలి. ఒక పక్క ఆనందము అనుభవించాలి, దానికి వచ్చేటటువంటి బాధని కూడా తర్వాత అనుభవించవలసి ఉంటుంది. రెండింటికి సిద్ధపడి ఉంటేనే ఆ కోరిక అనేది సఫలమవుతుంది అని అనుకుంటారు. ఇదిగో డిజైర్ అనేటటువంటి కోరిక అనేటటువంటి చెట్టు చూపిస్తున్నారు. ఎల్లోవన్నీ కూడా తియ్యటి ఫలాలు, రెడ్గా ఉండేటటువంటివన్నీ కూడా చేదుగా ఉండేటటువంటి ఫలాలు. తీపి ఫలాల్ని మనం ఆస్వాదించినప్పుడు ఆనందం కలుగుతుంది. అదే కనుక కష్టాలు పడవలసి వస్తే బాధ కలుగుతుంది. కాబట్టి కోరిక ఉంటేనే ఈ 2 తప్పనిసరిగా మనం అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక్కడ desire is inevitably cause of much suffering. This is the law. బాబా ఏమన్నారు, కోరిక అనేది ఉంటే తప్పనిసరిగా బాధలకు కారణమవుతుంది. ఇది చట్టం, ఇది శాసనం, దైవ శాసనం. ఇది కోరిక ఉంది అంటే అందుకనే మామూలుగా ఎవరైనా సరే, ఏ ఆధ్యాత్మికవేత్త అయినా సరే కోరికలు లేకుండా చేసుకోండి అంటారు. నెక్స్ట్ స్లైడ్ సార్. If a person expects, visualizes the suffering that weighs upon desires, his desires become mitigated. Sometimes intense suffering makes him detached from worldly life. There are varying degrees of detachment and not all of them are lasting. ఇక్కడ ఏంటంటే కోరికలు కోసం అంటే కోరికలు ఇచ్చేటటువంటి బాధ పడినప్పుడు, కోరికల కారణంగా వచ్చే బాధల్ని అనుభవించినప్పుడు ఆ కోరికలు తగ్గుముఖం పడతాయి. అంటే ఈ కోరిక వల్ల కదా మనం ఇంత బాధలు పడుతున్నాము, ఈ కోరిక తీర్చుకోవడానికి వెళ్ళినందువల్ల కదా ఇలాంటి బాధ ఎదురైంది అనే అవగాహన వచ్చినప్పుడు మనిషి తప్పనిసరిగా అతనిలో కోరికలు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కొన్నిసార్లు తీవ్రమైనటువంటి బాధ వచ్చినప్పుడు అతడు ప్రాపంచిక జీవితాన్ని నుండి ఇదేముంది, ఇంకా ప్రపంచంలో మనకు కావాల్సింది ఎప్పుడు చూసినా బాధలే ఉన్నాయి అన్నప్పుడు ఈ ప్రాపంచిక జీవితం నుండి వేరు చేస్తుంది ఈ బాధ అనేది. అందువలన ఏదైనా సరే శాశ్వతంగా అనేది ఏది ఉండదు, బాధ కూడా శాశ్వతంగా ఉండదు. కానీ ఈ డిటాచ్మెంట్ అనేది అంటే నిస్సంగంగా ఉండడం అనేది కొన్ని స్థాయిల్లో డిఫరెంట్ గా ఉంటుంది. ఒక మనిషికి ఒక రకమైనటువంటి వైరాగ్యం వస్తుంది, ఒక మనిషికి మరొక రకమైనటువంటి వైరాగ్యం వస్తుంది. కొంతమందికి చాలా తాత్కాలికమైన వైరాగ్యం వస్తుంది. బాధలు వచ్చినప్పుడు బాబా బాబా అనడము, లేదా బాగున్నప్పుడు నా వల్లనే ఇదంతా జరిగింది, నేనే ఇంత గొప్పగా మంచి కోరిక కోరుకోవడం వల్ల నా కోరిక సఫలమైంది, నేనే చేసుకున్నాను అనేటటువంటి ఆ స్థాయికి కూడా మానవుడు వెళ్ళగలడు. Baba has given some examples. ఇక్కడ బాబా ఉదాహరణ ఇస్తున్నారు. ఏమిటి అంటే శ్మశాన వైరాగ్యం మనందరికీ తెలిసినదే. తీవ్ర వైరాగ్యము, పూర్ణ వైరాగ్యం అని. ఇక్కడ ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు దహనం చేయడం చూసినా, లేకపోతే ఖననం చేయడం చూసినా అప్పుడు మనకి శ్మశాన వైరాగ్యం అంటే వైరాగ్యం కలుగుతుంది. అందరూ వెళ్ళిపోవాల్సిందే అంటాం, అప్పుడు శ్మశాన వైరాగ్యము అంటారు దాన్ని. మరొకసారి ఎవరైనా మనకి అత్యంత ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు మంచి తీవ్రమైనటువంటి వైరాగ్యానికి గురవుతాము. ప్రతి జీవితం అంతా కూడా చాలా అస్తవ్యస్తమైపోతూ ఉంటుంది. అలాంటి తీవ్ర వైరాగ్యానికి గురవుతాడు మానవుడు. అలాగే మూడవ రకంలో ఈ డిటాచ్మెంట్ అనేది సఫరింగు అంటే బాధ, దాని యొక్క కారణము, బాధకి కారణం ఏమిటి అనే దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా నిజమైనటువంటి ఆ వైరాగ్యం కలుగుతుంది. అసలు నిజానికి కోరికల వల్ల బాధలు కలుగుతున్నాయి కాబట్టి ఈ బాధల్ని నివారించుకోవడానికి కోరికలు లేకపోవడమే ఒకటే ఒక మార్గము అని ఎప్పుడైనా మానవునికి ఆ అవగాహన కలిగినప్పుడు ఈ ప్రపంచం పట్ల డిటాచ్మెంట్, నిస్సంగము అనేది పూర్తిగా అలవడుతుంది. దాన్నే పూర్ణ వైరాగ్యము అంటారు. అది అవగాహన వల్ల కలుగుతుంది. Examples: Smashana Vairagya, and finally ఇక్కడ చూశారు కదా, వైరాగ్యము అంటే ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకోవడము, ఇలాంటివన్నీ కొన్ని తాత్కాలిక వైరాగ్యాలే. కాసేపటికి మళ్ళీ మామూలుగా అయిపోతాం మనము. ఆ వైరాగ్యం అంతా కూడా అంత తీవ్రంగా ఉండదు, మళ్ళీ మాయలో పడిపోతూ ఉంటాం. కానీ ఎవరైతే అవగాహన చేసుకున్నారో కోరికల కారణంగానే మనకింత బాధలు కలుగుతున్నాయి అని అవగాహన చేసుకున్న వాళ్ళకి నిజమైనటువంటి వైరాగ్యం అలవడుతుంది.
So this is one of the conditions. హ్యాపీనెస్ గా ఉండాలి అంటే ఒక కండిషన్ ఏంటి అంటే కంప్లీట్ డిటాచ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ కండిషన్స్ ఆఫ్ లాస్టింగ్ అండ్ ట్రూ హ్యాపీనెస్. నిజమైన సంతోషం కావాలి అంటే దానికి అవసరమైంది ఏమిటి అంటే కంప్లీట్ డిటాచ్మెంట్, శాశ్వతంగా అంటే పూర్తిగా సంపూర్ణమైనటువంటి నిస్సంగ భావన ఉండాలి. అప్పుడు శాశ్వతమైన నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. అంటే డిటాచ్మెంట్ అంటే ఈ మాయ పట్ల అంటే ఈ ప్రపంచం పట్ల అంతా ఇప్పుడు మనకి శంకరాచార్యులు ఆయన చెప్తారు భజ గోవిందం శ్లోకంలో కంప్లీట్ డిటాచ్మెంట్ ఉన్నప్పుడు అది హ్యాపీనెస్ కి దారి తీస్తుంది. Baba said, "Be in the world and not of it." So the meaning of this. Sir, please repeat that sentence, sir. Baba says, "Be in the world." That we should live in the world with all our family, everything. But we should Yeah. not attach for anything. But we should Baba be చెప్పింది living in the ఏంటి world అంటే with our people. బాబా చెప్పింది ఏమిటి అంటే ఈ ప్రపంచం నుండి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడం కాదు, ప్రపంచంలోనే ఉంటూ నీ వాళ్ళ మధ్యలోనే ఉంటూ నీ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ నిస్సంగంగా ఉండడం, ఈ ప్రపంచం పట్ల నిస్సంగంగా ఉండడం, డిటాచ్డ్ గా ఉండడం వలన ఆనందం కలుగుతుంది అని బాబా చెప్పడం జరిగింది. So these are the people, real detachment. Must. So they are in the world, but they are not attached for anything. ఇక్కడ మస్తులుని చూపిస్తున్నారు. మస్తులు బాబాని చూసి వాళ్ళ ఆనందంలో ఎలా ఉన్నారు, వాళ్ళకి ప్రపంచం గురించిన పట్టింపు ఉండదు, ఈ స్థూల ప్రపంచం గురించిన జ్ఞానము ఉండదు వాళ్ళకి. కానీ బాబాని చూడగానే వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసేవారు. అలాగా నిజమైనటువంటి సంతోషం వాళ్ళది. ఎందుకు నిత్యము భగవంతుని చూస్తూ ఉంటారు నేరుగా వాళ్ళు. Mandali people. అంతేకాకుండా మండలి వాళ్ళు కూడా బాబా దగ్గరికి ఎందుకు వచ్చారు? బాబా ఏదో మోక్షం ఇస్తారని లేదా కైవల్యం ఇస్తారని కాదు. బాబా పట్ల ప్రేమతో వచ్చినటువంటి మండలి వారు అందరూ కూడా నిత్య సంతోషులే. నిజంగా వాళ్ళు అన్నిటినీ వదిలిపెట్టేసి ప్రపంచాన్ని వదిలిపెట్టి ప్రపంచం పట్ల విముఖతతో బాబాకు సర్వము సమర్పించినటువంటి వాళ్ళు ఈ మండలి వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉండేవారు. అంటే బాబా సంతోషమే వాళ్ళ సంతోషం. Baba has given some hints in Mayvish and how to love God. So when you are going under suffering, you will be happy and God will make us happy. ఇక్కడ బాబా కొన్ని హింట్స్ ఇచ్చారు. ఏంటి అంటే మనకి హౌ టు లవ్ గాడ్ ఒకటి, తర్వాత మై విష్, ఈ రెండింటిలోనూ బాబా చెప్పినటువంటి విషయాలు అంటే అవన్నీ ఆనందంగా ఉండడానికి నిజమైనటువంటి మార్గం అదే. ఎవరైనా ఇతరుల కష్టాల్లో నువ్వు కష్టానుభవాన్ని, అలాగే ఇతరుల సంతోషంలో నువ్వు సంతోషాన్ని అనుభవించినట్లయితే భగవంతుడిని ప్రేమిస్తున్నట్లే. అలాగే మన యొక్క దురదృష్టాలకి చింతించడానికి బదులు ఇతరులకుంటే మనం ఎంత అదృష్టవంతులమో భావిస్తే అది భగవంతుణ్ణి ప్రేమించినట్లే. అలాగే ఎంతో సహనంతో సంతృప్తితోటి ఆయన యొక్క ప్రభువు యొక్క ఇచ్ఛకు తలవొగ్గినట్లయితే మనం భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే అని బాబా కొన్ని హింట్స్ ఇచ్చారు. హౌ టు లవ్ గాడ్, అలాగే మై విష్. Just as a thirsty man in the desert, in the hot sun, valleys. Just as thirsty. ఒక ఎడారిలో నడిచేటటువంటి వ్యక్తికి ఎండలో నడుస్తూ ఉంటే అతనికి దాహం వేస్తే అతని ముందు నీరు ఇవ్వడానికి బదులు నీరే కావాలి అతనికి. కానీ అతని ముందు ఏదైనా బాబా చెప్తారు లెమన్ వాటర్, ఇక్కడేమో పర్ల్స్, ముత్యాలు, డైమండ్స్ అతని ముందు
పోగు పోసినట్లయితే అతనికి దానికి విలువ అక్కర్లేదు, దానికి అవసరం లేదు. వాడికి అతనికి కావాల్సింది ఏమిటి అంటే వాటర్. అంటే నిజమైనటువంటి వాటర్ కంటా ఇవి గొప్పవే, కానీ ఆ సమయంలో అతనికి కావాల్సింది ఏమిటి అంటే వాటర్, నిజమైనటువంటి చల్లని నీరు మాత్రమే. అలాగే నిజమైనటువంటి భగవంతుని ప్రేమికుడు కూడా అతడు కోరుకునేది ఏమిటి అంటే ఏ వస్తువులు, ఎంతో గొప్ప గొప్ప వస్తువులు లేకపోతే ప్రపంచంలో గొప్పవన్నీ కూడా కావాలని కోరుకోడు. అతనికి అవన్నీ ఉన్నా కూడా అవి చిన్నవిగా భావిస్తాడు. నిజమైనటువంటి ప్రేమికుడు కీర్తి, ప్రతిష్ట, డబ్బు వీటిని కోరుకోడు, కానీ ప్రియమైన వ్యక్తిని కోరుకుంటాడు. మనం అందరం కూడా బాబాని కోరుకుంటే మనకి ఈ ప్రపంచం పట్ల నిస్సంగంగా ఉన్నట్లే. అలాంటి లక్షణం లేనివాడు స్వార్థంతో నిండిన వ్యక్తి అని బాబా చెప్పారు. అంటే ఎలాగైతే ఒక ఎడారిలో ఎండలో నడిచేటటువంటి వ్యక్తికి నీరు కావాలో, అలా భగవంతుడిని ప్రేమించే వ్యక్తికి భగవంతుడు తప్ప వేరే ఏది అక్కర్లేదు అని బాబా చెప్పారు. అలాగే ఇక్కడ డిజైర్లెస్నెస్ అది ఏమిటి అంటే individual form like a rock. He is not upset by any onslaughts of opposites. అంటే ఈ కోరికలు లేకపోవడం అనేది ఏమిటి అంటే ఒక రాయి ఎలాగైతే ఎలాంటి బాధలు, కష్టాలు, నష్టాలు, మంచి చెడు అన్నీ వస్తాయి. అంటే వర్షం పడుతుంది, ఎండలో ఎండుతుంది, అలాగే ఒకళ్ళు తంతారు, ఒకళ్ళు దేవుడిగా పూజిస్తారు ఆ రాయిని. ఏది కూడా అది నిశ్చింతగా ఉంటుంది, దానికి ఏ కోరిక ఉండదు. అలాగే హీఈస్ నైదర్ మూవ్డ్ బై ప్లెజర్ నార్ బై సారో. అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి ఆనందం వస్తే సంతోషించడము, బాధ కలిగితే దుఃఖించడు. ఎవరైతే వాంఛారహిత స్థితిని పొందాడో, అంటే కోరికలు లేనివాడు ఇలాగే ఉంటారు. ఆనందం వచ్చినా సంతోషించడు, అలాగే బాధలు వచ్చినా కుంగిపోడు. ఆస్పిషియస్ ఓమెన్ నార్ బై ఇనాస్పిషియస్ ఓమెన్, ప్రైజ్ నార్ బై బ్లేమ్ ఎక్సెట్రా. అంటే ఎవరినైనా పొగిడితే మనము న్యాచురల్ గా మనం పొంగిపోతూ ఉంటాం, మనం భుజాలు పైకి లేస్తూ ఉంటాయి. ఒక్క మాట అన్నారు ఎవరైనా అంటే ఆ పొగడతకు మనము లొంగిపోతాం. అలాగే ఏదైనా ఎవరైనా నిందిస్తే దానికి బాగా కుంగిపోతాం, ఎందుకు నిందించారు వాళ్ళు అని. అలాగా కానీ కోరిక లేనివాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు ఆనందాన్ని, దుఃఖాన్ని కూడా ఒకేలా తీసుకుంటారు. అలాగే పొగడతను, నిందను కూడా ఒకేలా తీసుకుంటారు. మానాన్ని, అవమానాన్ని కూడా ఒకేలా తీసుకుంటారు. నెక్స్ట్ స్లైడ్ సార్. Eternal unfolding happiness. Now, when he reaches first stage, what is the benefit he gets? God must say here. One reaches the state of wanting nothing. One taps the unfailing inner source of eternal and unfading happiness, which is not based upon the objects of the world, but it is sustained by self-knowledge and self-realization. Evaraina sare, what is that, sir? Went through first sentence, first line. Which one? First line, sir. Went through contentment. Complete detachment. One reaches the state of wanting nothing. Okay. That is when he reaches complete detachment from worldly material. Okay, okay, sir. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి నిస్సంగంతో ఉన్నటువంటి వ్యక్తి ఆ వాంఛారహిత స్థితికి చేరుకుంటాడు. అప్పుడు అది శాశ్వతమైనటువంటి ఫేడవని, అంటే తాజా అయినటువంటి ఆనందానికి అదే మూలమవుతుంది. అలాగే ఈ ప్రపంచం పట్ల ప్రపంచ వస్తువులపై అది ఆధారపడదు. కానీ ఎవరైతే సెల్ఫ్ నాలెడ్జి, స్వీయ జ్ఞానము, అలాగే సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారము లేకపోతే ఆత్మానుభవము పొందినటువంటి వాళ్ళు
దానికి అది మార్గం అవుతుంది అంటున్నారు. అంటే ఎవరైతే ఈ ప్రపంచం పట్ల సంపూర్ణమైనటువంటి నిస్సంగ భావంతో ఉంటారో అతనికి కోరికలు అనేవి ఉండవు. ఆ కోరికలు లేకపోవడం అనేది అతనికి శాశ్వతమైనటువంటి ఆనందానికి అదే మూల హేతు అవుతుంది. అవి ప్రపంచంలో ఉండేటటువంటి విషయాలు, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సంపదలు రావడం వల్ల అది ఆ సంతోషం కాదు. కానీ సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మ జ్ఞానం, అలాగే ఆత్మ అనుభవం కలిగినప్పుడు కలిగేటటువంటి సంతోషం అది, ఆనందం అది. అంటే శాశ్వత ఆనంద స్థితికి చేరుకుంటాడు ఎవరైతే కోరికలు లేకుండా ఉంటారో. So this is Baba says why one gets suffering because of his own actions brings him suffering. ఇక్కడ బాబా సఫరింగ్ కి కారణం ఏమిటో చెప్తున్నారు. బాధల్లో ఎక్కువ భాగం ఎక్కువగా కోరికలు, అలాగే అసాధ్యమైనటువంటి వాంఛలు కలిగి ఉండడమే మానవుల యొక్క బాధకు కారణమవుతుంది. ఇవి ఆల్ దిస్ ఈజ్ అన్నెసరీ ఫర్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్. అంటే సంతృప్తి కోసం ఇవన్నీ కూడా అవసరం లేదు. అంటే మనిషి కోరికలు ఇవన్నీ స్వీయ నెరవేర్చుకోవడం అంటే దీనికి అనవసరమైనవి అంటున్నారు. అంటే ఆల్ దిస్ ఈజ్ అన్నెసరీ ఫర్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్. ఇఫ్ మ్యాన్ బికమ్స్ డిజైర్లెస్ అండ్ కంటెంటెడ్ హీ విల్ బి ఫ్రీ ఫ్రమ్ హిస్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ సఫరింగ్. ఒక మానవుడు కోరికలు లేకుండా సంతృప్తితో ఉన్నప్పుడు అతడు ఈ బాధలు తనపై తాను వేసుకునేటటువంటి బాధల నుండి విడిపడతాడు. అంటే బాధలు కలుగవు సంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తికి. ఎప్పుడూ సంతృప్తిగానే ఉంటాడు. కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా అదే సంతృప్తి భావాన్ని వ్యక్తం చేస్తాడు. హీ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ అన్అసైలబుల్ పీస్. పరమ శాంతిని పొందుతాడు. హీ ఈజ్ నో ప్రాబ్లం, హీ హాజ్ నో ప్రాబ్లమ్స్. అతనికి సమస్యలే ఉండవు. Therefore, he does not have to worry about their solution. సమస్యలు ఉండకపోతే సమస్యల్ని పరిష్కరించుకునే వర్రీ కూడా అతనికి ఉండదు. సమస్యలు ఉంటే కదా వర్రీ అవుతాం మనము. కాబట్టి అతనికి సమస్యలే ఉండవు. ఫర్ హిమ్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ లైఫ్ డు నాట్ ఎగ్జిస్ట్ బికాస్ హిజ్ లైఫ్ బికమ్స్ అట్టర్లీ సింపుల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్. అతనికి ఏంటి, అతని జీవితంలో ఈ సంక్లిష్ట పరిస్థితులు కూడా ఉండవు. అవి కాంప్లెక్స్ అయిపోయి, అంటే మనల్ని మనమే కాంప్లెక్స్ చేసుకుంటూ ఉంటాం మన కోరికల ద్వారా. కాబట్టి ఎవరికైతే కోరికలు ఉండవో అతని జీవితంలో సంఘర్షణలు ఇవేవి ఉండవు. అలాగే కోరికలు లేని స్థితిలో అతడు సంపూర్ణమైనటువంటి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. కాబట్టి మానవుల యొక్క బాధకు కారణం ఏమిటి అంటే కోరికలు మాత్రమే. అవి ఎంత మాత్రము అంటే ఎవరికైతే కోరికలు లేవో, ఎవరికైతే సంతృప్తిగా ఉంటాడో ఆ వ్యక్తి తనకి తాను తెచ్చుకునేటటువంటి బాధలకు దూరం అవుతాడు. అంటే సంతృప్తే బాధల్ని దూరం చేస్తుంది అని చెప్తున్నారు బాబా. అంతేకాకుండా పరమ శాంతిని పొందుతాడు. సమస్యలు ఉండవు. ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అనేటటువంటి విచారము ఉండదు. అతని జీవితము సంక్లిష్టంగా ఉండకుండా సాధారణంగా సాఫీగా జరిగిపోతుంది. నెక్స్ట్. So this is knowledge. Once he gets the real knowledge, he can come out of suffering. ఈ ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ వాంఛారహిత స్థితి గురించి అంటే బాధలకి కారణము అనేది అవగాహన చేసుకుంటాడో వాటిని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ద సఫరింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ purging the mind of its many desires exists even when the soul may be ready to renounce them. ఇక్కడ నిజానికి ఆత్మ కోరికలను వదిలేయాలి అన్నా కూడా మనస్సు అనేది ఇంకా తవ్వుతూనే ఉంటుంది. కోరికల కోసం వెంపర్లాడుతూనే ఉంటుంది. ఆత్మ మాత్రం అది సిద్ధంగా ఉంటుంది దాన్ని వదిలిపెట్టడానికి. ఇక్కడ మనస్సు అది ట్రిక్స్ ప్లే చేసి ఎలాగైనా లొంగ తీసుకోవాలని
వస్తుంది. బికాస్ దిస్ డెసిషన్ ఆఫ్ ద సోల్ గోస్ కౌంటర్ టు ద ఇంక్లినేషన్ ఆఫ్ ద ఈగో మైండ్ టు పెర్సిస్ట్ త్రూ హ్యాబిచువల్ డిజైర్స్. ఆ ఈగో మైండ్ అనేది అహముతో కూడినటువంటి మనసు ఎప్పుడు అలవాటు ప్రకారము అలా కోరికలను కోరుకుంటూనే ఉంటుంది. ఆ కోరిక అంటే ఎప్పుడూ కోరికల్ని కోరుకుంటూ ఉంటుంది. కోరికకు విరుద్ధంగా వెళ్ళడం అనేది దానికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆత్మ సంసిద్ధంగానే ఉంటుంది. కానీ మనస్సు ఈగోతో కూడినటువంటి అహంకారపూరితమైనటువంటి మనస్సు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇక్కడ పరమాత్మ because samskara is suffering. Then once all these desires, we leave all the desire, then we can get easy to go for further. Atma, pure Atma, when it comes to our grass world, full of desires because of samskara, once all these desires are left out, then it will be ready to go back to its own house, that is merging with Paramatma. పరమాత్మ నుండి విడిపడినటువంటి ఆత్మ దాని మనసు సంస్కారాలతో కూడినటువంటి మనసు కారణంగానే అది సుఖదుఖాల్ని అనుభవిస్తూ ఉంటుంది. కానీ ఆత్మ అనేది ఎప్పుడు పరమాత్మతో లీనమవుదామా అనే అది తపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనసు అంటే సంస్కారాలు ఉన్నంతసేపు మనసు ఆడే నాటకానికి అది కూడా లొంగిపోయి ఉంటుంది. ఎప్పుడే అంటే సఫరింగ్ అన్ని పడుతూ అంటే సఫరింగ్ వల్ల అది అవగాహన కలిగి పరమాత్మ వైపు ఆ ఆత్మ మళ్ళుతుంది. Actually, Baba has told you, real happiness lies in making others happy. That is the real thing. Real happiness that comes through realizing God. That is real happiness. రియలే అంటే నిజమైనటువంటి సంతోషం ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే భగవంతునితో ఏకమవడమే. అన్ని భౌతికమైన మానసికమైనటువంటి బాధలకు అదే సమాప్తం. అండ్ సమ్వన్ ఈజ్ సార్ in the false pursuit of separateness. Through love, one can achieve this thing through love. ప్రేమించడం కారణంగానే ఆ నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతాము అనే దానికి ఇక్కడ చూపిస్తున్నారు పిక్చర్స్. లవ్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ in life. అంటే ప్రేమ ఒక్కటే. Bliss, love, the highest worldly enjoyment is the seventh shadow of the bliss. బ్లిస్ ఇక్కడ బ్లిస్ యొక్క షాడో చూపిస్తున్నారు. హైయెస్ట్ వరల్డ్లీ ఎంజాయ్మెంట్ సెవెంత్ షాడో అంటే బ్లిస్ అనే దానికి 7 నీడలుంటే 7వది ఈ ప్రాపంచికమైనటువంటి ఆనందాలు. So this is comparing, compare happiness and bliss. Happiness is under the grip of Maya. Bliss is under the grip of God. హ్యాపీనెస్ కి బ్లిస్ కి చెప్తున్నారు బాబా ఇక్కడ. హ్యాపీనెస్ అండర్ ద గ్రిప్ ఆఫ్ మాయా. మాయలో ఉండేటటువంటి ఆనందం ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువ సమయం ఉంటుంది. తర్వాత నిజమైనటువంటి హ్యాపీనెస్ ఎక్కువ సమయం ఉంటుంది ఆనందము. టెంపరరీ వరల్డ్లీ హ్యాపీనెస్ కాజెస్ రీఇన్కార్నేషన్ ఫార్మ్స్ అయి. పర్మనెంట్ బ్లిస్ హైయెస్ట్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్, నో సఫరింగ్, రీఇన్కార్నేషన్ స్టాప్స్, గాడ్ రియలైజేషన్. అంటే పునర్జన్మలు ఆ ప్రక్రియ అంతమైపోయి నిజమైనటువంటి హ్యాపీనెస్ కి మార్గమే ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని వైపు ప్రయాణం. The happiness of God realization is self-sustained, eternally fresh and unfading and
ఫేడింగ్, బౌండ్లెస్ అండ్ ఇండెస్క్రైబుల్. ఆ నిజమైనటువంటి భగవద్ అనుభవంలో ఉండేటటువంటి ఆనందము అనేది దానికది స్థిరపడుతుంది. అలాగే శాశ్వతమైనటువంటి ఎప్పుడు తాజాగా ఉండేది, ఎప్పటికీ అది నాశన రహితమైనటువంటిది, అద్భుతమైనటి అంటే బౌండ్లెస్ అంటే అవధులు లేనటువంటిది, వర్ణనాతీతమైనటువంటి ఆ హ్యాపీనెస్ భగవద్ అనుభవంలోనే మనకి దొరుకుతుంది. అదే నిజమైనటువంటి బ్లిస్. See here, this is bliss and it's suffering and this is worldly suffering and so normal suffering happiness goes on changing, whereas bliss is permanent. ఇక్కడ పైన మాయా గురించి అంటే ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఉండేటటువంటి పరింగు అలాగే హ్యాపీనెస్ అనేది అటు ఇటు మారుతూ ఉంటుంది, అశాశ్వతమైనది. కానీ కింద భగవద్ అనుభవంలో ఉండేటటువంటి బ్లిస్ అనేది శాశ్వతమైనది. So with this we concluding today's sharing of matter, condition for happiness. So let us try for getting that permanent happiness by the grace of Baba. బాబా కృపా కటాక్షంతో ఆ నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందడానికై ఆయన కృప కోసం మనం అందరం కూడా కాంక్షిద్దాము, ప్రార్థిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. So let's take the blessing from Baba. Where it is.